పెట్రోల్ ధరలు భారీగా పెరిగినటువంటి సందర్భంలో దాని మీద నిరసన సరే మొన్న సమ్మెకి పిలిపించారు. ఎవరు పట్టించుకోలేదు. అట్లాగే రైతు ఉద్యమాల్లో కూడా పంజాబ్, హర్యానా వాళ్ళు తప్పించి బయట పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో కొత్త సిస్టమ్ ప్రారంభించారు. ఏంటంటే హర్యానాలో పాలను అడ్డం పెట్టి నిరసన. అక్కడ పెట్రోలు ధరలు తగ్గించాలని అక్కడ ఉన్నటువంటి పాల రైతుల్ని ఏకీకృతం చేసినటువంటి సంఘాలు లీటర్ని ధర పెంచమన్నారు. పెట్రోల్ రేటు పెరిగింది కాబట్టి ధర అక్కడ లీటర్ 40 రూపాయలు ఉండేదాన్ని మొదట 50, 60 చేశారు. ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక్కడ రైతుల్ని మీరు 100కి అమ్మండి, అడిగితే నరేంద్ర మోడీ పెట్రోల్ మూలంగానే అని చెప్పండి. ఎందుకంటే హర్యానాలో అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉంది, బీజేపీ లీడ్ ఉంది కాబట్టి దాన్ని దెబ్బకొట్టాలంటే అక్కడ మిగతా కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ వేస్తున్నటువంటి ఎత్తు 100 రూపాయలకు అమ్మించడం. ఇక్కడ రైతుకు పోయేదే ఉంది. రైతు డైరెక్ట్గా అమ్మడు, రైతు దగ్గర కొన్నటువంటి పాల వ్యాపారులు అమ్ముతారు. వాళ్ళు ఇదిగో నరేంద్ర మోడీ పెట్రోల్ పెంచాడు కాబట్టి మేము 100 పెంచాం. ఇక్కడ పెట్రోల్ పెరిగింది లీటర్కి 4 రూపాయలు, 5 రూపాయలు అయితే పబ్లిక్ దగ్గర 100 రూపాయలు పెంచేస్తే అప్పుడు ఆ వ్యతిరేకత అంతా ఇటుకు పోయేటువంటి విధంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద ఎత్తున చర్చకి దావిచ్చి ఇలాంటి తరహా ఉద్యమాలు దేశవ్యాప్తంగా చేయించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏం జరుగుద్దో చూడాలి.